2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోరమైన ఓటమి పాలవడంలో ఈ విద్యార్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన నిరుద్యోగులు వీళ్ళే కీలకమైన పాత్ర పోషించారు. ఒకటి, ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం. రెండు, ఆ క్వశ్చన్ పేపర్లు లీక్ అవ్వడం, ఒకటికి రెండు సార్లు లీక్ అవ్వడం. ఈ ఆరోపణలతో ప్రభుత్వ పెద్దలే ఆ లీకేజ్ వ్యవహారంలో ఉన్నారనేది మోరాలెస్ ఎస్టాబ్లిష్ అయింది. దాంతోపాటు ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, కొత్త ఉద్యోగాలు లేకపోవడం, ఇది పెద్ద ఉద్యమాలు జరిగినాయి. మిగతా అంశాలు ఎంత పాత్ర పోషించాయో బీఆర్ఎస్ని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూలదోయడంలో ఈ ఉద్యోగాల భర్తీ అనేది అంత పాత్ర పోషించింది కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అది కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశంలో ఇదొకటి. అందుకే రేవంత్ రెడ్డి గారు ఆ అంశాన్ని ఒక నినాదంలాగా తీసుకొని నిరుద్యోగ జంగ్ అనే పేరుతో ఆయన పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మొదలుపెట్టిన పోరాటమే అది నిరుద్యోగ జంగ్ అని. ఆ నిరుద్యోగ జంగ్ అనే పేరుతో మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి గారు తర్వాత కాలంలో దాన్ని అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఇస్తాము, వెంటనే పోస్టులు భర్తీ చేస్తాము, మెగా డిఎస్సి ఇస్తాము, అలాంటి హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆయన జరుగుతున్నది ఏంటి అంటే ఒక్కొక్కటి చేస్తున్న క్రమంలో ఇప్పుడు ఉస్మానియాలో ఒక ఉద్యమం జరుగుతోంది. ఏంటి అంటే అది డిఎస్సికి గ్రూప్స్కి మధ్య గ్యాప్ ఎక్కువ ఇవ్వాలి, కొంత గ్యాప్ ఇవ్వాలి, మేము మా చదువుకోవడానికి టైం లేదు, కనీసం 90 రోజులు గ్యాప్ ఇవ్వాలి అంటే ప్రభుత్వం ఒప్పుకోలేదు. వేగంగా నోటిఫికేషన్ ఇవ్వాలి, వేగంగా ఎగ్జామ్స్ పెట్టాలి, వేగంగా భర్తీ చేయాలి అనేది మా ఆలోచన అని ప్రభుత్వ వర్గాలు కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కానీ చెప్తున్నాయి. లేదు మాకు 90 రోజులు గ్యాప్ కావాల్సిందే, మేము చదువుకోవాల్సిందే అనేది అక్కడ అభ్యర్థుల గొడవ. ఈ మధ్యలోనే బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీకి మధ్య వాదోపవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఉద్యోగాల భర్తీలో, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు, మాటలు చెప్పాడు కానీ శాతం లేవు అనేది కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వరుస పెట్టి విమర్శలు చేస్తూనే ఉంటారు. అరే నేను చేస్తానంటుంటే మీరు చేయట్లేదు అంటారు, అక్కడేమో మీరే కుట్ర చేసి ఉద్యమం చేపిస్తున్నారు, 90 రోజుల దాకా చేయొద్దు అని చెప్పి అని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తూ ఇంకో మాట ఏమన్నారంటే బీఆర్ఎస్తో పాటు కొన్ని కోచింగ్ సెంటర్లు కూడా ఈ ఉద్యమం వెనుక కుట్ర చేస్తున్నాయి. ఎందుకంటే లేట్ చేస్తే ఆ కోచింగ్ సెంటర్లకు డబ్బులు వస్తాయి, కొన్నాళ్ళు బతకొచ్చు అని వాళ్ళ కుట్ర. అనవసరంగా విద్యార్థుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ తాను పడిపోతున్నానని, తాను పూర్తిగా వెనకబడిపోతున్నానని తెలిసినప్పుడల్లా పిల్లల జీవితాలతో ఆడుకుంటోంది బీఆర్ఎస్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన స్ట్రైట్ ఎలిగేషన్. సో దీని మీద ఏం జరుగుతుంది, అసలు జరుగుతున్నది ఏంటి, ఈ పార్టీల మధ్య గొడవ ఏంటి, విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.